తండ్రి, గత వారపు ఒక్కొక్క దినంలో మా అందరి జీవితాలలో మీరు మా ప్రియ ప్రభు అయిన యేసు ప్రత్యక్షత వర్తమానములనిచ్చి మీ మహిమ కొరకై, మీ రాజ్య వ్యాప్తి కొరకై, ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకై వాడుకోము. వ్యక్తిగత ఆరాధనా సమయాలను ప్రశస్తపరచును. పరీక్షించుకుని యోగ్యంగా మీ బలలో చెయ్యి వేయించకై కృపనివ్వండి. మీ చిత్తములో ఉన్న మా ప్రియులను మీరు పురికొల్పి సకాలములో తీసుకొని రండి. పరిశుద్ధుడమైన మా తండ్రి, ఈ బెంగళూరు పట్టణములోను ప్రపంచమందంతటా మీ సాన్నిధ్యానంలో చేరివచ్చు మీ బిడ్డలందరితో మీ సన్నిధి నుంచి వారి మధ్య నిలబడబో మీ దాసులను పరిశుద్ధాత్మ దేవునితో నింపి బహుమైన రీతిగా మీ మహిమ కొరకై వాడుకోమని మీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తూ కనబడని చీకటి శక్తులను, అంధకార శక్తులను, దురాత్మల శక్తులను మా ప్రియ ప్రభు అయిన యేసు క్రీస్తు సర్వశక్తి సర్వాధికారము కలిగిన నామమున గద్దిస్తూ పారద్రోలుతూ ఉన్నాము. మీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తూ యేసు క్రీస్తు మా ప్రభుని ప్రశస్తమైన నామమున స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మనమందరం ఈ పాటల పుస్తకంలో నుండి పాట సంఖ్య 136
పాట సంఖ్య 136, కొనియాడి పాడి కీర్తించి. కొనియాడి పాడి కీర్తించి అనే పాటను మనం పాడుకుందాం. నేను ఫ్రెండ్స్ అక్షయ్. పాట సంఖ్య 136, కొనియాడి పాడి కీర్తించి. పాడి కీర్తించి వర్ణించెదనిను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిను నా ప్రభువా. పరిశుద్ధుడవు నీతిమంతుడవు, పరిశుద్ధుడవు నీతిమంతుడవు, పాపపు వస్త్రము మార్చిన దేవా, పాపపు వస్త్రము మార్చిన దేవా, ప్రాపుగా రక్షణ వస్త్రమిచ్చితివి, ప్రాపుగా రక్షణ వస్త్రమిచ్చితివి, పొగడద నిన్ను ధవళవానుడా, పొగడద నిన్ను ధవళవానుడా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిను నా ప్రభువా. తూర్పు జ్ఞానులు నీ కర్పించిరి, తూర్పు జ్ఞానులు నీ కర్పించిరి, బంగారు సాంబ్రాణి బోలము, బంగారు సాంబ్రాణి బోలము తెలుపబడెను నీ ఘన విజయము, తెలుపబడెను నీ ఘన విజయము. భజించెదనిను రత్నవర్ణుడా, భజించెదనిను రత్నవర్ణుడా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిను నా ప్రభువా. గుర్తించెదనిను ఘనముగా నేను, గుర్తించెదనిను ఘనముగా నేను. ఘనుడా నాకు ప్రభుడవు నీవే, ఘనుడా నాకు ప్రభుడవు నీవే. 10,000లో నా ప్రియుడగు ప్రభువా, 10,000లో నా ప్రియుడగు ప్రభువా. పరికించి నిన్ను పాడి స్తుతించెదా, పరికించి నిన్ను పాడి స్తుతించెదా.
స్తుతించెదా కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదా నిన్ను నా ప్రభువా కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదా నిన్ను నా ప్రభువా ఆరాధించెదా ప్రభువా దేవా ఆరాధించెదా ప్రభువా దేవా ఆత్మతోను సత్యముతోను ఆత్మతోను సత్యముతోను తిరిగి రానై యున్న ప్రభువా తిరిగి రానై యున్న ప్రభువా స్తుతియు ఘనత మహిమయు నీకే స్తుతియు మహిమయు నీకే కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదా నిన్ను నా ప్రభువా కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదా నిన్ను నా ప్రభువా. రెండవ పాట సంఖ్య 71 పాడుకుందాం. హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. పాట సంఖ్య 71. పాట సంఖ్య 71. హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి. ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భూజనురానేలు. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. తంబురతోను వీణతోను ప్రభువును స్తుతించుడి. పాపమును రక్తముతో తుడిచెను స్తుతించుడి. దూరతోను తాళములన్ మ్రోగించి స్తుతించుడి. నిరంతరము మారాని యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భూజనులానేలు. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. సూర్యచంద్రులారయిలా దేవుని స్తుతించుడి. హృదయమును
వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్ని వర్గంలార మీరు కర్తను స్తుతించుడి. హృదయమును ఒప్పించిన నాదుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భూజనులానేలు. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. యువకులారా పిల్లలారా దేవుని స్తుతించుడి. జీవితమున్ ప్రభు పనికై సమర్పించి స్తుతించుడి. పెద్దలరా ప్రభువులరా యెహోవాను స్తుతించుడి. ఆస్తులను యేసునకై అర్పించి స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భూజనులానేలు. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. అగాధమైన జలములరా దేవుని స్తుతించుడి. అలలవలే సేవకులు లేచిరి స్తుతించుడి. దూతలారా పూర్వ భక్తులారా దేవుని స్తుతించుడి. పరమందు పరిశుద్ధులు ఎల్లరూ స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భూజనులానేలు. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. మరొక పాట పాడుకుందాం. పాట సంఖ్య 63. పాట సంఖ్య 63. ఓ నాదు యేసు రాజా. పాట సంఖ్య 63. ఓ నాదు యేసు రాజా.
స్తుతించెదను, అనుదినము నిన్ను స్తుతించెదను, గణంబు చేయుచుందును నేను, గణంబు చేయుచుందును నేను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నే స్తుతించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నే స్తుతించెదను. ఒక్క స్కేల్ తగ్గించి పాడదాం. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను స్తుతించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను స్తుతించెదను. వర్ణించెదనే నీ క్రియలను, వర్ణించెదనే నీ క్రియలను, స్మరించెదని మంచితనము, స్మరించెదని మంచితనము. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను స్తుతించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను స్తుతించెదను. దక్షిణ గీతమునే పాడెదను, రక్షణ గీతమునే పాడెదను, నిశ్చయ జయధ్వని నే చేసెదను, నిశ్చయ జయధ్వని నే చేసెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను స్తుతించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను స్తుతించెదను. విజయా గీతము వినిపించెదను, విజయా గీతము వినిపించెదను, భజించెద జీవితమంతయును, భజించెద జీవితమంతయును. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను స్తుతించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను స్తుతించెదను. ఈక్షణ పూర్ణత్వగలిగి, నిరీక్షణ పూర్ణత్వగలిగి, పరికించెదనా ప్రభు రాకడను, పరికించెదనా ప్రభు రాకడను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను స్తుతించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను స్తుతించెదను. నీ నామమును సదా నిసన్నుతించుచుందును, నీ నామమును సదా నిసన్నుతించుచుందును. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను స్తుతించెదను. ఓ
నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను. We'll sing a English hymn. I request Nana ప్రేమ ఇంగ్లీష్ hymns కొంచెం అందరికి ఇస్తాను నేను. అక్కకు కూడా Nana, do you sing in Telugu or Nana మీరు? Yeah. తెలుగు ఫాలో అవుతారా? అది ఇక్కడ కూడా అక్క which is that song, that man of Calvary, fairest of all the earth. Is it there in this book? Song number 284. Song number 284. I will sing of my Redeemer and his wondrous love to me. On the cruel cross he suffered from the curse to set me free. Song number 284. E. Okay. E. I will sing of my Redeemer and his wondrous love to me. On the cruel cross he suffered from the curse to set me free. Sing, oh, my Redeemer, with his blood he purchased me. On the cross he sealed my pardon, paid the debt and made me free. I will tell the wondrous story, how my lost estate to save. In his boundless love and mercy, he the ransom freely gave. Sing, oh, my Redeemer, with his blood he purchased me. On the cross he sealed my pardon, paid the debt and made me free. I will praise my dear Redeemer, his triumphant power I'll tell, how the victory he gave over sin and death and hell. Sing, oh, my Redeemer, with his
life hath brought me, Son of God, with him to be. Sing, oh sing, oh my Redeemer, with his blood he purchased me. On the cross he sealed my pardon, paid the debt, and made me free. We have our dear brother Jenny Christopher Anna is with us. He is ex-National Director of Indian Evangelical Mission. So Anna and me are very, very dear to each other. And Anna is being used widely in our country, especially amongst the youth and as well as in the missions. So he will share God's word, both the messages today in English, and I'll request Akshay to translate into Telugu. Greetings to you. Greetings to you in the name of our Lord and Savior Jesus Christ. ప్రభు నందు అందరికీ శుభములు. I really praise God for this blessed time the Lord has given me this morning. ఈ సమయము దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. I want to thank our dear beloved brother David for lovingly inviting me to this fellowship this morning. మరి దేవుడు అన్నను కూడా ఎంతో కృతజ్ఞత తెలుపుతున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ రోజు ఈ ఉదయకాలం మందు. I also had a blessed time on Friday during the Bible study here. మరి ఫ్రైడే రోజు కూడా ఎంతో ఆత్మీయమైన సమయము మేము ఇక్కడ గడిపాము బైబిల్ స్టడీ అప్పుడు. For our meditation for the worship, we will turn our Bibles to the book of Revelation, chapter 5. ఈ రోజు మన ఆరాధన వర్తమానం కొరకు మనము ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము We shall read first 8 verses responsively. మరి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము మొదటి 8 వచనాలు మార్చి చదువుకుందాం. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేత చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. 5వ వచనము, ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకొనెను. Thank you. The book of Revelation is a revelation about the Lord Jesus Christ. మరి ప్రకటన గ్రంథము అనేది మన ప్రభువైన యేసుక్రీస్తు గురించిన సత్యాలు చెప్తుంది. Even in the first chapter, first verse, we see that it is the revelation from Jesus Christ. మరి ప్రకటన గ్రంథము
1:1లో కూడా చూసినట్లయితే యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. Yes. He revealed himself. మరి దేవుడు తను తాను ప్రత్యక్షత పరుచుకున్నాడు. In this book of Revelation, Jesus has revealed himself in many ways. మరి ఈ ప్రకటన గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు ఎన్నోసార్లు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. And there were so many worship songs in the book of Revelation. మరి ఈ ప్రకటన గ్రంథంలో చూసినట్టయితే ఎన్నో ఆరాధన మన పాటలు కూడా ఉన్నాయి. This is actually one of the worship songs, the 5th chapter. మన 5వ అధ్యాయంలో మనం ఏదో చదువుకున్నామో అది కూడా ఒక ఆరాధన. But here also we see the revelation of the Lord Jesus. అని ఇందులో కూడా మనం చూస్తాము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. The whole book of Revelation is been revealed to John in his vision. మరి ఈ ప్రకటన గ్రంథము మొత్తం కూడా అపోస్తలుడైన యోహానుకు ప్రత్యక్షపరచబడినది. And then here as we come to the 5th chapter, we see that first of all the Lord Jesus, John was crying about who would really open the scrolls. మరి 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అపోస్తలుడైన యోహాను చాలా బాధ నొందుతున్నాడు, ఈ పుస్తకము ఎవరు తెరుస్తారు అని. Who is worthy to open these scrolls? మరి ఎవరు ఈ పుస్తకములను ఈ గ్రంథములను తెరచుటకు ఎవరు అర్హుడరు అని అపోస్తలుడైన యోహాను చింతిస్తున్నాడు. And there itself we see the answer coming out saying that it's the line of Judah that has the authority and power to open the scrolls. మరి ఇక్కడే మనం కూడా చూస్తాము, ఇక్కడే మనకు తెలియబడుతుంది యూదా గోత్రపు వారు ఈ గ్రంథమును విప్పుటకు అర్హులు అనేసి. Judah Gotrapu Simham. యూదా గోత్రపు సింహం. Yeah. The line of Judah has the authority to open the scrolls. మరి యూదా గోత్రపు సింహము ఈ యొక్క గ్రంథాన్ని తెరచుటకు అర్హులు. But then again after that we see that the Lord Jesus is being depicted as the lamb. మరి తర్వాత కూడా మనం చూస్తాము మన యేసుక్రీస్తు ఇక్కడ గొర్రెపిల్లలాగా చూపించబడుతున్నారు. A wonderful picture of the lamb is given here in the book. మరి ఒక అద్భుతమైన గొర్రెపిల్ల అనేసి ఇక్కడ మనకు చూస్తా ఉంటాము. Look at verse 6 now. 6వ వచనం చూసినట్లయితే, Then I saw a lamb looking as if it had been slain, standing at the center of the throne. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచియుండుట చూచితిని. Are you surprised when you read this, when you have read this verse? మరి మీకు ఏమైనా ఆశ్చర్యం కలిగిందా ఈ వచనం చదివినప్పుడు? It talks about the lamb which was slain. మరి వధించబడిన గొర్రె పిల్ల గురించి ఈ వచనం మనకు చెప్తా But ఉంది. the paradox here is that the lamb that was slain is standing, it says. ఇక్కడ వ్యత్యాసం ఏంటంటే ఏదైతే గొర్రె పిల్ల మరి వధింపబడిందో అది నిల్చుని ఉంది. How can a lamb that was slain still stand? మరి వధింపబడిన గొర్రె పిల్ల ఎలా నిల్చుని ఉంటుంది? That's the beauty of the Lord Jesus Christ. అదే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అద్భుతం. The lamb that is talking here is the Lord Jesus Christ himself. ఇక్కడ ఏదైతే వధింపబడిన గొర్రె పిల్ల మాట్లాడుతుందో అది ప్రభువైన యేసుక్రీస్తే. John, when he was baptizing people, మరి యోహాను ఎప్పుడైతే జనులను బాప్తిసం ఇస్తున్నాడో, and when he saw Jesus coming towards him, మరి ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు అతని దగ్గరికి వస్తూ అతను he చూశాడో, said, behold the Lamb of God. మరి అదిగో మరి దేవుని యొక్క గొర్రె పిల్ల అనేసి బాప్తిసం ఇచ్చి యోహాను చెప్తా ఉన్నాడు. So we understand that the lamb here is about Jesus Christ మరి ఇక్కడ himself. గొర్రె పిల్లని గురించి చూసినట్లయితే అది ఈ ప్రభువైన యేసుక్రీస్తు గురించే మాట్లాడబడుతుంది. So what is that it is been revealed here? మరి ఇక్కడ ఏమి ప్రత్యక్షపరచబడుతుంది? Though the lamb was slain, it is still standing. మరి గొర్రె పిల్ల వధించబడినప్పటికీ అది నిల్చొని ఉంటుంది. It means that the Lord Jesus was not put an end because of the death. మరి ఇక్కడ చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు అంతము ఇక్కడ చూపియలేదు. మరణంలో అంతం చూపియలేదు. He has risen from the dead. అతను మరణం నుంచి తిరిగి లేచినాడు. And he is alive today. ఈ రోజు తను సజీవంగా ఉన్నాడు. That's what it depicts here. అదే ఇక్కడ మనకు ప్రత్యక్షపరచబడుతుంది. He was a lamb that was slain but still standing. మరి ఏదైతే గొర్రెపిల్లలో వధించబడి ఉందో అయినా కానీ అది నిల్చుని ఉంటుంది. And there are few different features about this lamb mentioned in this chapter. మరి ఈ గొర్రెపిల్ల గురించి ఇంకా ఎన్నో విషయాలు ఇక్కడ చూపించబడతా ఉంది ఇదే మన అధ్యాయంలో. If you look at this words again, ఇది మన వచనాలు మళ్ళీ ఒకసారి చూసినట్లయితే,
There are beautiful explanations given here about the lamb. ఎంతో అద్భుతమైన మరి ఎక్స్ప్లెనేషన్స్ ఇక్కడ ఇవ్వబడుతున్నాయి మనకు గొర్రె The పిల్ల గురించి. lamb had 7 horns మరి ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను and it has 7 eyes. 7 కన్నులను ఉండెను. And then as you come down, it says that there are 7 spirits that are mentioned here, మరి ఇక్కడ కింద చూసినట్లయితే which are also 7 spirits in the same place. Eyes and then spirits. ఆ కన్నులు భూమి అంతటికి Bhumi and Antata. పంపబడిన దేవుని ఆత్మలు. Atma, that's right. So there are 7 spirits again mentioned here. అక్కడ 7 ఆత్మల గురించి కూడా రచింపబడి So ఉంది. what does these 7 means to all of us ఈ here? 7 గురించిన అర్థం ఏమిటి అనగా The మనకు lamb had 7 horns. మరి గొర్రె పిల్లకు 7 కొమ్ములు ఉన్నవి. The lamb had 7 eyes. మరి గొర్రె పిల్లకు 7 కన్నులు కూడా ఉన్నవి. And the lamb had 7 spirits. అలాగే ఈ గొర్రె పిల్లకు 7 ఆత్మలు కూడా ఉన్నవి. As we all know, the 7 is a completion, the number of completion. మరి ఈ 7 అనే సంఖ్యకు అర్థం ఏమిటనగా సంపూర్ణమైనది. So when we talk about horns, it talks about the strength మరి ఇక్కడ కొమ్ముల గురించి మనం చూసినట్లయితే దాని అర్థం ఏమిటంటే ఇక్కడ బలము or the power లేదా శక్తి or the victory the person has. లేదా విజయం గురించి ఇక్కడ మనకు చూపించబడతా ఉంది. So how does the lamb depicts here? మరి ఇక్కడ గొర్రెపిల్ల ఎలా మనకు ప్రత్యక్షపరచబడుతుంది? The lamb that is being depicted here is an almighty God. మరి ఇక్కడ ఏదైతే గొర్రెపిల్ల మనకు ప్రత్యక్షపరచబడుతుందో అది 7 మన horns దేవుడే. means a complete powerful person. 7 కొమ్ములు అనగా ఎంతో శక్తివంతమైన బలమైన పర్సన్ అనేసి అర్థము. Full of strength and power. ఎంతో శక్తియు బలము కలిగిన ఒక పర్సన్ అనేసి ఇక్కడ చూపిస్తా ఉంది. In other words, in English we say it's an omnipotent God. మరి ఇంగ్లీష్ లో మనము దాన్ని చూసినట్టయితే ఆమ్నిపోటెంట్ అనేసి దాని అర్థము. Almighty God. ఎంతో సర్వశక్తి అయిన దేవుడు. El Shaddai in Hebrew we call it. హెబ్రీలో ఎల్ షదాయ్ అనేసి చూపించబడతా ఉంది. In book of Genesis chapter 17, మరి మనము ఆదికాండము 17వ అధ్యాయంలో చూసినట్లయితే when the Lord was talking to Abraham, దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు చూస్తాము. and when he appeared to Abraham, మరి దేవుడు అబ్రహాంకు తను కనబరుచుకున్నప్పుడు this is what the Lord said, దేవుడు ఇలా చెప్తున్నాడు, I am God Almighty. నేను సర్వశక్తిమంతమైన దేవుడు అనేసి చెప్తా ఉన్నాడు. Yeah, so he is an almighty God, which means El Shaddai. అతను సర్వశక్తి అయిన దేవుడు అనగా ఎల్ షదాయ్. Here also we see in Revelation the lamb had 7 horns. ఇక్కడ ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాము గొర్రె పిల్లకి 7 కొమ్ములు ఉన్నవి. Horns denotes to the power and strength. మరి కొమ్ములు అనేవి మనకు శక్తికి మరియు బలానికి చిహ్నమై ఉన్నాయి, సాదృశ్యమై ఉన్నవి. Yes. So here we see the Lord Jesus Christ is Almighty God. ఇక్కడ మనం చూస్తాము ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరైతే ఉన్నారో సర్వశక్తి అయిన దేవుడు. There is nothing that God cannot do in our lives. దేవుడు చేయలేనిది ఏది కూడా లేదు మన జీవితాలలో. He is all powerful. ఎంతో శక్తి అయిన దేవుడు. He is full of strength. ఎంతో బలమై ఉన్న దేవుడు. If you look at Jeremiah chapter 32, ఇర్మియా రాసిన గ్రంథము 32వ వచనం చూసినట్లయితే 32వ అధ్యాయం చూసినట్లయితే Jeremiah chapter 32, ఇర్మియా 32వ అధ్యాయము verse 27. 27వ వచనం. I am the Lord, the God of all mankind. Is anything too hard for me? నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నందునా. This is what the Lord himself says. మరి ప్రభు అయిన దేవుడే ఇది చెప్తా ఉన్నాడు మనకు. Is there anything too hard for me? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. I don't know what you are worried about this morning. మరి ఈ రోజు ఈ ఉదయకాలమున మీకు ఏమన్నా చింతలు ఉన్నాయి కావచ్చు. I don't know what you are thinking about the God that you worship this మరి morning. మన దేవుని గురించి మీరు ఏమి ఆలోచిస్తున్నారో మనకు తెలియదు. He is a God of impossibilities, we say. మరి అసాధ్యమైనది ఏది కూడా మనకు అసాధ్యమైనది ఏదైనా కానీ చేసే దేవుడు. Yeah, he is a God who can make impossibilities possible. మనం ఏదైతే అసాధ్యం అనేసి అనుకుంటామో అవన్నీ కూడా దేవుడు చేసి చూపిస్తాడు. So nothing is impossible for మరి God this అసాధ్యమైనది morning. ఏది కూడా లేదు దేవునికి ఈ ఉదయకాలంలో. He is an almighty God. అతను సర్వశక్తి అయిన దేవుడు. He can turn situations into a blessing. మరి మన చేసిన తప్పులను దేవుడు ఆశీర్వాదాలుగా తీర్చిదిద్దుతాడు. Anything you think it cannot be done, God can do it. నువ్వు అనుకుంటున్నావేమో ఇది అసాధ్యమైనది అనేసి, కానీ దేవునికి అది సాధ్యమే. The Bible says for man it is impossible,
but for God it is not impossible. పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది మనిషినికి ఇది అసాధ్యమే కానీ దేవునికి సర్వము సాధ్యమే. Please turn to book of Isaiah chapter 46. యెషయా గ్రంథము 46వ అధ్యాయము. The book of Isaiah chapter 46, యెషయా గ్రంథము 46వ అధ్యాయము verses 9 and 10. 9, 10వ వచనాలు. 46 యెషయా రాసిన గ్రంథము 46, 9, 10. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడును, నన్ను పోలిన వాడెవడునూ లేడు. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమందయు నెరవేర్చుకునేదనియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. Here it says in verse 10, 10వ వచనంలో మనం చూసినట్లయితే my purpose will stand. నా చిత్తమందయు నెరవేర్చుకునేదనియు I am the God and there is no other person, no other God. నేను తప్ప ఏ దేవుడునూ లేడు. My purpose will stand. నా చిత్తము నెరవేర్చబడును. And nobody can thwart the purposes of God. మరి నా చిత్తాన్ని ఎవరు కూడా ఆపలేరు, ఆపలేరు. What does that mean? దాని అర్థం ఏమిటి? When God has purposed something in our lives, దేవునికి చిత్తము ఏదైతే మన జీవితంలో ఉందో and it will surely come to pass. అది తప్పకుండా దేవుడు And బయలుపరుస్తాడు. nothing can hinder God's purpose in our life. ఏది కూడా దాన్ని మన దేవుడి చిత్తాన్ని మన జీవితంలో He is కాకుండా so ఆపలేదు. powerful, అతను ఎంతో శక్తివంతమైన దేవుడు. nothing can stand against him. ఏది కూడా అతనికి ఎదురుగా నిల్చునలేదు. And this is the first revelation that we see about the lamb. ఇది మొట్టమొదటి ప్రత్యక్షత. The lamb had 7 horns. గొర్రె పిల్లకు 7 కొమ్ములు ఉన్నవి. So we need to worship the God who is an almighty God this morning. మనము దేవుడు మన సర్వశక్తి అయిన దేవుణ్ణి మనము ఆరాధించాలి. A God who can do impossibilities possible. అసాధ్యమైన దాన్ని కూడా చేసి చూపించే బలమైన దేవుడు. And what is the second revelation we see about the lamb here? రెండవ ప్రత్యక్షత ఏమిటి అంటే గొర్రెపిల్ల యొక్క. Come back to the Revelation chapter 5. 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. Here we see the lamb had 7 eyes. ఇక్కడ గొర్రెపిల్లకు 7 కన్నులు ఉన్నవి. What does eyes reveal here? మరి కన్నులు అనగా ఏది మనకు బయలుపరుస్తా ఉన్నాడు దేవుడు? The eyes are for seeing, isn't it? చూచుటకు. కన్నులు అనగా చూచుటకు. So what does that reveal to us here? దాని అర్థం ఏమిటి? దాని ప్రత్యక్షత ఏమిటి? It means that God can see everything. దాని అర్థము దేవుడు సర్వమును చూడగలడు. There is nothing hidden from his eyes. ఏది కూడా దేవుడి కన్నుల నుంచి దాచుకొనలేదు. In other words, we say that he is an omniscient God. మరి ఒక విధంగా చూస్తే Sarvajnani. సర్వజ్ఞాని. He knows everything. అతనికి సర్వమును తెలియను. And nothing is hidden from his eyes. ఏది కూడా దేవుని కన్నుల నుంచి దాచుకొనలేదు. That's what we see in the Psalm 139, isn't it? మరి మనము కీర్తన రాసిన పత్రిక 130లో చూస్తాము. Where can I hide from you, Lord? ఎక్కడ నుండి నేను నీ దగ్గర దాక్కుకొనను దేవా Even అనేసి. if I go to heavens, you are there. మరి ఆకాశం అందంతట కూడా నువ్వు ఉన్నావు. Even if I go under the sea, you are there. మరి సముద్రం కింద కూడా నువ్వు ఉన్నావు. There is no place where God is not there. మరి దేవుడు లేని ప్లేస్ అనేది ఎక్కడ కూడా లేదు. He knows our thoughts. మన ఆలోచనలు కూడా దేవునికి తెలుసు. He knows our deeds. మన Really. క్రియలు కూడా దేవునికి తెలుసు. So he sees everything. ఆయన సర్వమును చూస్తూ ఉంటాడు. Please turn to the book of Job, chapter 28. మరి యోబు రాసిన గ్రంథము 28వ అధ్యాయం మనం చూసినట్లయితే, Book of Job, chapter 28, యోబు 28వ అధ్యాయము and 24th verse. 24వ వచనము. ఆయన భూమి అంతముల వరకు చూచుచున్నాడు, ఆకాశము క్రింది దానినంతటినీ తెలుసుకొనుచున్నాడు. What does the Bible say here? ఇక్కడ బైబిల్ ఏమని చెప్తా ఉంది He మనకు? sees the heavens and even the earth. ఆయన భూమి ఆకాశములను చూచుచున్నాడు, ఆకాశము క్రింది దానినంతటినీ కూడా తెలుసుకొనుచున్నాడు. Anything that is heaven, anything that is on earth is known to God. ఆకాశం అందైనా కానీ భూమి అందైనా కానీ ఏదైనా కానీ సర్వము ఆయనకు తెలియను. There is nothing that God does not know. మరి దేవునికి తెలియనిది ఏది కూడా లేదు. And there is nothing that God cannot see. మరి దేవుడు చూడలేనిది అనేది కూడా ఏది లేదు. Sometimes we hide ourselves in darkness. మరి కొద్ది సార్లు మనము చీకట్లో దాచుకుంటాము. And we think saying that, nobody is watching me now. మనం అనుకుంటాము ఎవరు కూడా మనల్ని చూడట్లేదు అనేసి. And nobody is here.
ఎవరు కూడా ఇక్కడ లేరు అనేసి అనుకుంటాము. and nobody knows that I am here. ఎవరికి కూడా తెలియదు నేను ఇక్కడ ఉన్నాను అనేసి అనుకుంటాము. But remember, God knows where you are. కానీ దేవునికి తెలుసు మీరు ఎక్కడ ఎలా ఉన్నారు అనేసి. God knows what you're doing. దేవునికి తెలుసు మీరు ఏం చేస్తున్నారు అనేసి. Even God knows what you're thinking in your mind. మరి మీ యొక్క ఆలోచనలు ఏమున్నాయి అనేది కూడా దేవునికి తెలుసు. He not only knows our own life and our deeds, మరి దేవునికి కేవలం మన జీవితము మన క్రియలే కాదు, He also knows what we think in our heart. మన హృదయం లోపల ఏమి ఆలోచిస్తున్నామో కూడా దేవునికి తెలుసు. Even before we speak, He knows what we are going to మనం speak. మనం మాట్లాడక ముందు కూడా మన నోటి నుంచి మన నాలుక నుంచి ఏదైతే మాట వస్తుందో అది దేవునికి తెలుసు. That's what the Bible says. అదే మన పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. So He is an all-knowing God, మరి సర్వము తెలిసి ఉన్న దేవుడు, omniscient God. మరి సర్వమును చూసే దేవుడు. 7 eyes, the lamb had 7 eyes. మరి ఇక్కడ గొర్రె పిల్లకి 7 కన్నులు ఉన్నవి. Book of Habakkuk. హబక్కూకు We turn to the book of Habakkuk, హబక్కూకు గ్రంథము మనం చూసినట్లయితే chapter 1, మొదటి అధ్యాయము and verse 13 says, 13వ వచనం చూస్తే says, eyes are too pure to look at evil. Your eyes are too pure to look at the evil. 13th verse. first chapter. చాప్టర్ 1 మొదటి అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే నీ కన్ను దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. So what are the eyes of the Lord like? మరి దేవుని కన్నులు ఎలాంటివి ఇక్కడ? The eyes of the Lord Jesus cannot see any evil. దేవుని కన్నులు ఎలాంటి నిష్కలంకమైనది చూడదు, దుష్టత్వమును చూడదు. Yeah. Anything sinful, God does not want to see. మరి దుష్టమైనది ఏది కూడా దేవునికి చూడాలని లేదు, పాప సంబంధమైనది. పాప సంబంధమైనది. So He loves to see something good and pure. దేవుడు మరి ఏదైతే ప్యూర్ గా ఉందో, ఏదైతే మంచిదై ఉందో దాన్ని చూడాలని ఇష్టపడతాడు. So He is an all-knowing God. అతనికి మన దేవుడు సర్వము తెలిసి ఉన్న దేవుడు. And He sees everything about our life. మరి మన జీవితాల గురించి ప్రతి ఒక్కటి కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. Please turn to Hebrews chapter 4. హీబ్రూయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూసినట్లయితే Hebrews chapter 4, verse 13. 13వ వచనము. హీబ్రూయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. Yeah, in all the creation, nothing is hidden from His sight. మరి సృష్టిలో ఉన్నది సర్వము కూడా ఏది కూడా ఆయన కన్నుల నుంచి That దాచుకొనలేదు. means He sees everything in the creation. మరి సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. We are part of the creation. మనం కూడా సృష్టిలో ఒక భాగమే. Wherever we go, God sees us. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. Whatever we do, God sees మనం us. ఏది చేసినా కానీ దేవుడు చూస్తూ ఉంటాడు. Whatever we think, God sees us. మనం ఏదైతే ఆలోచిస్తామో ఆ ఆలోచనలు కూడా దేవుడు చూస్తాడు. He knows and He sees everything. అతనికి తెలియను మరియు అతను సర్వము చూస్తాడు. The Bible says the hairs of the head are numbered by Him. మరి పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది మన తల వెంట్రుకలు కూడా దేవునికి తెలియను. Every single hair is known to ప్రతి God. వెంట్రుక కూడా దేవునికి తెలిసి ఉన్నది. So what we understand by the lamb here? మరి ఇక్కడ గొర్రె పిల్ల గురించి మనకు ఏమి The ప్రత్యక్షపరచబడుతుంది? lamb had 3 characteristics. మరి ఇక్కడ గొర్రె పిల్లకి 3 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. First of all, we saw that the lamb had 7 horns, which means a omnipotent God. మొట్టమొదటిగా మనం చూస్తాము గొర్రె పిల్లకి 7 కొమ్ములు ఉన్నాయి, దాని అర్థము సర్వశక్తి అయిన దేవుడు. And secondly, we see the lamb had 7 eyes. It's an he's a omniscient God. He knows everything. రెండవదిగా చూస్తాము గొర్రె పిల్లకు 7 కన్నులు ఉన్నాయి, దాని అర్థము మన దేవుడు సర్వజ్ఞాని అయిన దేవుడు. He knows everything. అతనికి సర్వమును తెలియను. And now come back to again Revelation chapter 5. తిరిగి మనము ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం చూసినట్లయితే There we see that the 7 eyes are the 7 spirits, it says here. ఇక్కడ చూస్తాము ఈ 7 కన్నులు 7 ఆత్మలుగా ఉన్నవి. What does the spirits mean here? ఇక్కడ ఆత్మలు అనగా ఏమి? Spirits means it's the spirit is spread out everywhere. మరి ఆత్మ అనేది ప్రతి ఒక్క దగ్గరికి మరి చేర్చి ఉన్నది. It's everywhere. The spirit is everywhere, spread out. మరి ఈ ఆత్మ అనేది ప్రతి ఒక్క చోట ఉంది. So the Hindus believe that the God is in everything. మరి హిందూ మతం వాళ్ళు నమ్ముతారు దేవుడు ప్రతి ఒక్క దాంట్లో ఉంది, ప్రతి వస్తువులో ఉంది అనేసి. But that's not right. కానీ అది సరి అయినది కాదు. They believe that God is in the stone. మరి వాళ్ళు రాయిలో కూడా దేవుడు ఉన్నాడు అని They అనుకుంటారు. believe that God is in the tree. మరి చెట్టులో కూడా దేవుడు ఉన్నాడు అని అనుకుంటారు. God is in the ocean.
మరి సముద్రంలో కూడా దేవుడు ఉన్నాడు అని God అనుకుంటారు. is in the moon and sun and all that. మరి భూమి ఆకాశంలోను సూర్య చంద్రుల దగ్గర కూడా దేవుడు ఉన్నాడు అనేసి వాళ్ళు But నమ్ముతా we ఉంటారు. don't believe like that. కానీ మనము అలా నమ్మము. God is not in everything, but He is spread everywhere. దేవుడు ప్రతి ఒక్క దాంట్లో కాదు, అంటే భూమి అంతటా కూడా ఉన్నారు. Because the Hindus believe that God is in the stone, they worship the stone. మరి హిందూ మతస్థులు వాళ్ళు దేవుడు రాయిలో ఉన్నారని నమ్ముతారు కాబట్టి వాళ్ళు రాళ్ళను మొక్కుతా ఉంటారు. They worship the trees. మరి చెట్లను కూడా మొక్కుతా ఉంటారు వాళ్ళు. Because they believe that the God is in them. ఎందుకంటే వాటిలో దేవుడు ఉన్నాడు అనేసి వాళ్ళు నమ్ముతా But ఉంటారు. when we say God is spirit, మరి ఎప్పుడైతే దేవుడు ఆత్మ అనేసి మనం చెప్తా He ఉన్నామో, is spread out everywhere. అతను సర్వం కూడా ఉన్నాడు దేవుడు. So it talks about the Holy Spirit of God. ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి కూడా మనం చూస్తా ఉంటాము. So what is the other dimension we see here? మరి ఇక్కడ వేరే ఒక దిక్కు అనేది మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే, When we say seven spirits, it means 7 ఆత్మలు అనగా He is an omnipresent God. మరి Sarva Vyapti. మన ఇప్పుడు 7 ఆత్మలు అని అంటే సర్వవ్యాపి అయిన దేవుడు, అన్ని స్థలాల్లో ఉండే. అన్ని స్థలాల్లో ఉండే దేవుడు. So He is everywhere. అతను ప్రతి స్థలంలో కూడా ఉన్నాడు. Please turn to book of Jeremiah chapter 23. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం మనం చూసినట్లయితే, Chapter 23, 23వ అధ్యాయము verse 23 and 24. 23, 24 వచనాలు. 23వ అధ్యాయము ఇర్మియా రాసిన పత్రిక 23వ అధ్యాయము 23, 24. నేను సమీపము నుండు దేవుడను మాత్రమేనా, దూరము నుండి దేవుడను కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగల వాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశముల యందంతటా నున్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. What does the word say here? ఇక్కడ మన వాక్యం ఏమని చెప్తుంది? I fill the heaven and earth, he says. నేను భూమి ఆకాశములను భూమి ఆకాశంలో ఉన్నవాడును. I am everywhere, God says. ఆయన ప్రతి ఒక్క స్థలంలో ఉన్నాడు. Is there anybody who can hide from me? God, that's what God says. మరి ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు? నా యందు నుంచి ఎవడైనా దాచుకొనగలడా? I am not only a God who is near, but also a God who is far. మరి ఇక్కడ నేను దగ్గరనున్న వాడినే కాదు, దూరమై ఉన్న దేవుడని కూడా, దూరంలో ఉన్న దేవుడని కూడా. So that's a wonderful thing to note today. ఇది ఒక అద్భుతమైన వచనము మనం చూడాల్సింది. Wherever we go, the Lord's presence is with us. మనం ఎక్కడికి పోయినా కానీ దేవుడు మనతో ఉంటాడు. What a wonderful thought it is. ఇది ఎంతో అద్భుతమైన మరి ఆలోచన. We are not alone. మనము ఎప్పుడు కూడా ఒంటరిగా లేము. God is with us. దేవుడు మనతో ఉన్నాడు. Always with us. ఎల్లప్పుడూ దేవుడు మనతో ఉన్నాడు. He is an omnipresent God. ఆయన సర్వవ్యాపి అయిన దేవుడు. Please turn to Acts chapter 17. అపోస్తుల కార్యము 17వ అధ్యాయం మనం చూసినట్లయితే, Book of Acts chapter 17, అపోస్తుల కార్యము 17వ అధ్యాయము verse 27 and 28. 27, 28 వచనాలు. అపోస్తులకు రాసిన పత్రిక 17వ అధ్యాయము 27, 28. మనకు 26, 27 కలిసి ఉన్నాయి తెలుగులో. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుడిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. Look how loving God is here. ఇక్కడ చూస్తున్నాము మనం ఎంతో మరి ప్రేమించే దేవుడు మనల్ని. He is being made available to people for them to seek and to find out. మరి దేవుణ్ణి మనము చూచి వెతుకుటకు దేవుడు In 27th మరి verse. 27వ వచనంలో మనం చూస్తాము, తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను He ఏర్పరచెను. is available for people to seek and to find. మరి వెతుకు నిమిత్తము దేవుడు తన్ను తాను అక్కడ కనపరుచుకొని ఉన్నాడు. వెతికి తెలుసుకోవడానికి దేవుడు He is available. He is there. మన కొరకు దేవుడు ఉన్నాడు అక్కడ. So he is everywhere so that we can find him. ఆయన సమస్తము ప్రతి స్థలంలో ఉన్నాడు. మనము వెతికి ఆయనను కనుగొనుటకు ఆయన సమస్తమును మన కోసము And in him we live, we move and have a being, God's word says. మరి ఆయన యందే మనం బతుకుతాము,
మరి 28వ వచనం మనం చూసినట్లయితే మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. So this morning we are going to worship this God. మరి ఉదయకాలము ఈ యొక్క దేవుని మనం We ఆరాధించబోతున్నాము. are going to worship the Lamb of God. మనము దేవుని యొక్క గొర్రెపిల్లను ఆరాధించబోతున్నాము. Who is this Lamb of God? ఈ దేవుని గొర్రెపిల్ల ఎవరు? An omnipotent God, మనకు సర్వశక్తి అయిన దేవుడు, omniscient God, సర్వమును చూసే దేవుడు, and omnipresent God. సర్వవ్యాపి అయిన దేవుడు. So this is the God that we want to worship today. మరి ఈ దేవుని మనము ఈ రోజు ఆరాధించబోతున్నాము. Another interesting thing about this lamb is, ఇంకో about this ఆసక్తి- God is, ఇంకో ఆసక్తికరమైన విషయము గొర్రెపిల్ల గురించి ఏమిటంటే, please turn to the book of Revelation chapter 5 again. మనము తిరిగి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం చూస్తాము. Our God is not a lone worshipper. మరి మన దేవుడు ఒంటరిగా ఆరాధించేవాడు కాదు. And you know, in the book of Revelation, we see here how many people are worshiping God. ఇక్కడ మనం చూస్తూ ఉంటాము ప్రకటన గ్రంథంలో ఎంత మంది కలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. Because he is a worthy to be worshipped. మరి ఆయన ఆరాధనలకు యోగ్యుడు. He is not only worthy to open the scroll, మరి కేవలము పుస్తకము మన గ్రంథము విప్పుట, తెరచుటకు అర్హుడు ఒకడే కాదు గాని, but he is worthy to be worshipped by people. మరి ఆరాధనలకు యోగ్యమైన దేవుడు. As we read this chapter, the 5th chapter, మరి 5వ అధ్యాయం మనం చదివినట్లయితే we first look at John here, మనం మొట్టమొదటిగా అపోస్తలుడైన యోహాను చూస్తాము. a single person. ఒక లైక్ ఒక్కడే అపోస్తలుడైన యోహాను ఒక్కనే చూస్తాము. And then we see an angel coming. దాని తర్వాత ఒక దేవదూత రావడం చూస్తాము. And then if you look at verse 8, మరి 8వ వచనం చూసినట్లయితే, please look at verse 8. 8వ వచనము ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనము. There are 4 living creatures ఆ 4 and also జీవులను 24 elders, 24 and then they పెద్దలను fell down before the Lamb. ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. So how many people we see here again? ఇక్కడ ఎంతమందిని చూస్తాం మనం మొత్తము? First of all, we see 4 creatures. మొట్టమొదటిగా 4 జీవులను చూస్తాము. What are these 4 creatures doing here? ఈ 4 జీవులు ఏం చేస్తున్నాయి ఇక్కడ? They are worshipping God. వాళ్ళు దేవుని ఆరాధిస్తున్నారు. They are falling prostrate before the Lamb. మరి వాళ్ళు సాగిలపడి దేవుని ఎదుట ఆరాధిస్తున్నారు. And we also see how they were worshipping God here in verse 9. 9వ వచనంలో మనం చూస్తాము ఎలా దేవుని ఆరాధిస్తున్నారు. They say that you have been slain ఇక్కడ చెప్తా ఉంటారు, వధింపబడిన వాడవై, and you have purchased us with your blood. మరి తన రక్తం ఇచ్చి దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. And that's what they were worshipping God, saying అందుకే all వాళ్ళు that. దేవుణ్ణి అవన్నీ చెప్తూ వాళ్ళు దేవుని ఆరాధిస్తా ఉన్నారు. First we started with a single person, John. మొట్టమొదటిగా అపోస్తలుడైన పౌలు ఒంటరిగా మనం మొదలు పెట్టాడు. And then we see one single angel there. తర్వాత ఒక దేవదూతను చూస్తాము. Then we see 4 living creatures తర్వాత worshipping 4 God. జీవులను చూస్తాము దేవుని ఆరాధించడం. And then we see 24 elders worshipping God దాని తర్వాత here. 24 పెద్దలు దేవుని ఆరాధించడం మనం చూస్తాము. And then what else we see after that? దాని తర్వాత ఇంకేం చూస్తామంటే, We see that the people from every tribe, from every language are seen in heaven worshipping the Lord. తర్వాత చూస్తాము ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలలోను, ప్రతి జనములలోను దేవుని కొరకు మనుషులను కొని ఈ జనాలందరూ కూడా దేవుని ఆరాధిస్తా ఉంటారు. What a beautiful picture of worship in heaven. ఇది ఎంతో అద్భుతమైన దృశ్యము. మనము ఆకాశమందు దేవుని ఆరాధిస్తా Our ఉంటాం. God is not a God who is worshipped by only 1 or 2 people here and there. మరి ఎక్కడో ఒక దగ్గర ఒకరిద్దరు కాదు మన దేవుని ఆరాధించేది. There are crowds of people that are coming and falling before this Lord to worship మరి him. ఎంతో గుంపులుగా వచ్చి మరి మన దేవుని ఆరాధిస్తా That's ఉన్నారు. what the Bible says. బైబిల్ అదే చెప్తా ఉంది మనకు. There will be a day when every knee shall bow before him and every tongue will confess that he is God. మరి ఒక రోజు వస్తుంది, ప్రతి మోకాలు కూడా ఆయన ముందు వంగుతా ఉంది, ప్రతి నాలుక ఆయన్ని ఆరాధిస్తుంది. And then we see who else is worshipping here. తర్వాత చూస్తాము ఇంకా ఎవరెవరైతే దేవుని ఆరాధిస్తారో. Look at verse 11 and verse 12. 11వ వచనము 12వ వచనం చూసినట్లయితే, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను, వారి లెక్క కోట్ల కొలదిగా ఉన్నది. Look at that. Now we see that there are host of angels worshipping the ఇక్కడ Lord. చూస్తాము కోట్ల కొలది అయిన దూతలు ఆయనను ఆరాధిస్తా ఉన్నారు. Thousands and thousands. The Telugu Bible says crores. తెలుగులో కోట్ల కొలదిగా అనేసింది. That's ఇంగ్లీష్ లో exactly అయితే true. There are crores of angels worshipping God in ఇదే- heaven. ఇదే సరి అయినది. కోట్ల మంది దేవదూతలు ఆయన్ను ఆరాధిస్తా ఉన్నారు. Is there any God on this earth like that?
మరి ఈ భూమి మీద ఎవరైనా దేవుడు అలా ఉన్నారా? The so-called gods we talk about here on earth, మరి ఈ భూమి మీద మనం ఎవరైతే దేవుళ్ళు రాజులని మాట్లాడుతూ ఉంటామో are వాళ్ళను they worshipped by angels like this? వాళ్ళు ఆ దేవుళ్ళను దేవతలను ఎవరైనా దేవదూతలు ఆరాధిస్తా Maybe ఉన్నారా? few people worship them. అలా కొద్ది మంది వారిని ఆరాధిస్తా ఉంటారు. But here we see thousands and crores of angels worshipping మనం God. ఇక్కడ చూస్తాము కొన్ని కోట్ల కొలది ఆయన దేవదూతలు ఆయన్ను What are they ఆరాధిస్తారు. worshipping again? మరి ఏమని ఆరాధిస్తున్నారు? They are saying that your worthy is the lamb, they say. వాళ్ళు ఇక్కడ చూస్తా ఉన్నారు. 12th verse. 12వ అధ్యాయం చూస్తాము. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద నర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. He is worthy to receive power and wealth and wisdom and strength. ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత మహిమ సర్వము పొంద అర్హుడు అతను. Yeah, he is a worthy person to be worshipped. ఆయన అర్హుడు, మనం ఆరాధించుటకు గల అర్హుడు. And finally, who else is worshipping this God? చివరిగా ఎవరు ఈ దేవుని మన ఆరాధిస్తా ఉన్నారు? మన Look at దేవుని. the 13th verse. 13వ వచనం చూసినట్లయితే, And I heard every creature in heaven and on earth and under the earth and on the sea and all that is in them, saying, to him who sits on the throne and to the Lamb be praise and honor and glory and power forever and ever. అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని. Who is worshipping here? మరి ఇక్కడ ఎవరు దేవుని ఆరాధిస్తా ఉన్నారు? Every cosmos. సృష్టిలో ఉన్న ప్రతి జీవి, All the creation worships him. సృష్టిలో ఉన్న ప్రతి జీవి ఆరాధిస్తున్నారు ఆయనను. Here a lot of non-Christians, they worship the creation. మరి ఇక్కడ చాలా మంది ఎవరైతే క్రైస్తవులు కారో వాళ్ళు సృష్టినే ఆరాధిస్తా ఉంటారు. But here the Bible says even the creation is worshipping the living God. మరి ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది సృష్టి కూడా దేవుణ్ణి ఆరాధిస్తా ఉంది. What a wonderful picture of a God. ఎంతో అద్భుతమైన దృశ్యము మన He is దేవుడు. indeed worthy to be worshipped. మరి మన దేవ ప్రభు అయిన యెహోవా ఎవరైతే ఉన్నారో మన ఆరాధనలకు అర్హుడు. He is an omnipotent God, ఆయన మరి సర్వశక్తి అయిన దేవుడు, omniscient God, సర్వమును చూచే దేవుడు, and omnipresent God. సర్వవ్యాపి అయిన దేవుడు. May the Lord bless this word. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. Shall we stand and sing song number 181? పాట సంఖ్య 181 తెలుగు పాటల పుస్తకంలో. మరొక పుస్తకంలో 708. నాన్న అక్కడ అక్కకు ఒక బుక్ ఇస్తారా? తెలుగు పుస్తకం ఇక్కడ ఉంది నాన్న తీసుకో. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను అనే పాటలో మొదటి 2 వచనాలు చివరి 2 వచనాలు పాడుతున్నాం. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను మొదటి 2 వచనాలు చివరి 2 వచనాలు మనం లేచి నిలవబడి పాడుకుందామా అండి? Shall we stand and sing these 2 songs? This song. పాట సంఖ్య 181 మరొక పుస్తకంలో 708 విజయుండు క్రీస్తు ప్రభావముతో. నేను న్యూ సాంగ్ బుక్ కొత్త పాటల పుస్తకంలో 183 2025 ఎడిషన్ ఏదైతే ఉందో 183. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. సాతానుని తలను చితుకాద్రొక్కేను. సాతానుని తలను చితుకాద్రొక్కేను. సాదారాజ్యమేలును. సాదారాజ్యమేలును. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. ఓ మరణమాని ముల్లు ఎక్కడ, ఓ
సిలువా శక్తితో విరుగాగొట్టెను విజయుండు సర్వములో విజయుండు సర్వములో విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను యూదాగోత్రపు సింహమాయనే గ్రంథమును విప్పా యోగ్యుండు తానే యూదాగోత్రపు సింహమాయనే గ్రంథమును విప్పా యోగ్యుండు తానే ఏడు ముద్రలను విప్పేడి వాడు ఏడు ముద్రలను విప్పేడి వాడు యోగ్యుండు సర్వమందు యోగ్యుండు సర్వమందు విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను ఆయన ఎదుట సాగిల పడిరి నాలుగు జీవులు పెద్దలందరూ ఆయన ఎదుట సాగిల పడిరి నాలుగు జీవులు పెద్దలందరూ సర్వ సృష్టికి దేవుండవాని సర్వ సృష్టికి దేవుండవాని ఆరాధించి మృక్కిరి ఆరాధించి మృక్కిరి విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను క్రీస్తు యేసు ద్వారా దేవునికి స్తుతులు విజయమునిచ్చే తన ద్వారా మనకు క్రీస్తు యేసు ద్వారా దేవునికి స్తుతులు విజయమునిచ్చే తన ద్వారా మనకు అధిక విజయము మనకిచ్చు ప్రభువే అధిక విజయము మనకిచ్చు ప్రభువే అందరిలో అతి శ్రేష్ఠుడు అందరిలో అతి శ్రేష్ఠుడు విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను సాతానుని తలను చితుకాద్రొక్కెను సాతానుని తలను చితుకాద్రొక్కెను సాగారాజ్యమేలును సాగారాజ్యమేలును విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను Kindly be seated and take this opportunity to offer worship unto the Lord individually. వ్యక్తిగతంగా మనం మన ఆరాధనను ప్రభువుకు అర్పిద్దాం. ఒక సహోదరుడు ఒక సహోదరి మనం అలాగున ఆరాధిద్దాం. లెట్స్ నాట్ వేస్ట్ ద టైం, స్ట్రైట్ అవే గెట్ ఇన్ టు ద వర్షిప్.